ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఒకవేళ నువ్వు రక్షించబడి ఉండి కూడా మరలా పాపంలో బ్రతుకుతున్నావా, మరలా పాపం చేస్తున్నావా, పాప సంబంధమైన ఆలోచనలతో ఉన్నావా, పాప సంబంధమైన చూపులతో ఉన్నావా, పాప సంబంధమైన మాటలు మాట్లాడుతున్నావా, పాప సంబంధమైన కోరికలతో ఉన్నావా, పాపం వైపు నీ అడుగులు వేస్తున్నావా? జాగ్రత్త. ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడో. నీ ప్రార్థన అలా ఉంటే దేవుడు వినడో, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడో, నీ ప్రార్థన ఆలకించడో, నీకు మేలు చేయడో. అందుకనే కదా నీ జీవితంలో ఉన్నాయేమో ఆలోచించు. అందుకని నీ కుటుంబం అలా ఉందేమో ఆలోచించు. కొంతమంది చేయాల్సినవన్నీ చేసి నోరు కడుక్కొని వచ్చి ప్రార్థన చేస్తాడు, ఆ ప్రార్థన దేవుడు వినడం. మరి కొంతమంది చేయాల్సిన పనులన్నీ, పనికిమాలిన పనులన్నీ చేసి వచ్చి ఆ తర్వాత తలకు పోసుకొని వచ్చి ప్రార్థన చేస్తారు. క్రీస్తునంతరా చేయాల్సినటువంటి పాడు పనులు, పనికిమాలిన పనులని చేసి వచ్చి నోరు కడుక్కొని వచ్చి తలకు పోసుకొని వచ్చి కొత్త బట్టలు కట్టుకొని వచ్చి ఆ తర్వాత మోకరిస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడా? దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, దేవుడు నీ తలంపులు ఎరిగిన దేవుడు, దేవుడు నువ్వు కూర్చునేది తెలుసు, నువ్వు లేచేది తెలుసు, నువ్వు పడుకునేది తెలుసు, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ జీవితం తెలుసు, నీ బ్రతుకు తెలుసు, నీ సాక్ష్యం తెలుసు, నీ అంతరంగం తెలుసు. పాపులు మన దేవుడు ఆలకించడు. యథార్థవంతులమై ఉండి ఆయనకు ప్రార్థన చేస్తే దేవునికి సంతోషము. ఈరోజు అనేక మంది చేయాల్సిన చేస్తున్నారు, బతకాల్సినటువంటి ఆ బ్రతుకులు బ్రతికి ఆ తర్వాత వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అందుకే వారి జీవితాల్లో సమాధానం, వారి శరీరాల్లో ఆరోగ్యం లేదు, వారి మనసులో సమాధానం లేదు, వారి కుటుంబాల్లో ఐక్యత లేదు, వారి కుటుంబాల్లో ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, కుషించిపోతున్నారు, కుంగిపోతున్నారు, పొరపాటు తెలుసుకోలేకపోతున్నారు, పశ్చాత్తాపడలేకపోతున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఈ సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు పాపులు మనవి వినడని ఎరుగుదుము, పాపులు మనవి ఆయన వినడో. గమనించండి.